వరుసగా విద్యా సంస్థలకు 2 రోజులు సెలవులు. అవును, 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీలు అన్ని విద్యా సంస్థలకు కూడా ఒక పక్క స్కూల్ నుంచి పట్టుకొని ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఎంబీబీఎస్ కాలేజీలు కావచ్చు, ఏవైనా కూడా మొత్తం డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు, అన్నిటికీ కూడా సెలవులు. ఇలా 2 రోజుల పాటు సెలవులు అయితే వరుసగా రావడం అయితే జరిగింది. 2 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు అయితే ఇస్తున్నట్లు కీలక అప్డేట్ అయితే మనకి పబ్లిక్ హాలిడే కారణంగా క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలకు సంబంధించి సెలవు అయితే ప్రకటించారు. సో ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఉగాది రోజు ఎలాగా సెలవు అయితే ఉంటుంది. సో దానికంటే ముందు కూడా సెలవు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ నేపథ్యంలో మనకి 2 రోజుల పాటు రాష్ట్రంలో విద్యార్థులకు 2 రోజుల పాటు విద్యా సంస్థల అన్నింటికీ కూడా సెలవులు అయితే ఉన్నాయని చెప్పేసి అఫీషియల్గా విద్యార్థులందరూ కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో వరుసగా సెలవులైతే వస్తూ ఉన్నాయన్నమాట. ఏప్రిల్ నెల మొత్తానికి కూడా సెలవులు అయితే వస్తూ ఉండటంతో విద్యార్థులు ఒక పక్కన ఆనందంగా ఉంటుంది చాలామందికి. అయితే ఎండలో కూడా కాస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రులకు కూడా కొంతవరకు సమానంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఏది ఏమైనా వరుసగా 2 రోజుల పాటు విద్యా సంస్థల సెలవులు రావడంతో అందరూ విద్యార్థులు కూడా